తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్టీయూ బీజేపీ సత్తా చాటాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్టీయూ దక్కించుకుంది. కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్కా కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డిపై కొమురయ్య 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన హోరాహోరీ పోరులో పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన టీఎస్యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిపై గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చివరికి రెండో స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసేదాకా కొనసాగింది. చివరి 19వ రౌండ్ పూర్తయ్యాక శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు వచ్చాయి. కోటా ఓటు 11,821 దాటడంతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందినట్లు ప్రకటించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి మధ్యనే పోటీ నడిచింది. ఎందుకంటే సార్ ఒక్కసారి చూడండి సార్ విక్టరీ చూపించండి సార్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ స్థానం నుంచి రాజకీయ పార్టీల్లో బీజేపీ మాత్రమే అభ్యర్థిని పోటీలో నిలపగా మిగతా పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 27,088 మంది ఓటర్లు ఉండగా 25,041 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే కోటా ఓటుకు మించి ఓట్లు సాధించి గెలుపొందారు. కొమురయ్యకు 12,959 ఓట్లు రాగా ఆయన సమీప పీఆర్టీయూ అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు వచ్చాయి. అశోక్ కుమార్ కు 2,621 ఓట్లతో మూడో స్థానంలో, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి 428 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. వీటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ సోమవారం రాత్రి వరకు పూర్తి కాలేదు. 25 ఓట్లకు 1 చొప్పున కట్టలు కట్టి ఆ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. చెల్లని ఓట్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండటంతో వాటితో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విజయం వెనుక నాకు పార్టీ సీట్ ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ గారికి, తర్వాత కేంద్ర పార్టీ పెద్దలకు, సంజయ్ అన్న గారికి, వాళ్ళ ఎమ్మెల్యేస్కు, ఎంపీస్కు, తర్వాత తపస్సు నాకు సపోర్ట్ చేసినందుకు తపస్సుకు, తర్వాత ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా నేను చెప్పింది పార్టీ తరఫున అన్ని మీటింగ్స్లో చెప్పాను. మీకు టీచర్స్కి ఏమన్నా ఎవరన్నా చేశారంటే బీజేపీ నాయకులు 317 కింద సంజయ్ అన్న గారు జైలుకి వెళ్ళారు. తర్వాత పార్టీ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. టీచర్ అందరూ కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితిలో ఉండే 317తో నేను ప్రచారంలో తిరుగుతుంటప్పుడు కూడా ఒక్కొక్కరు 50 నుంచి 150 కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుండే. కాబట్టి అది కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత కూడా అన్నగారు చెప్పినట్టుగా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మేము మాట్లాడతాము. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటై బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 317 జీవో కోసం తాము జైలుకు వెళ్లామని, లాఠీ దెబ్బలు తిన్నామని, ఉపాధ్యాయులకు ఈ విజయం అంకితమని బండి సంజయ్ తెలిపారు.
కేసీఆర్ కుటుంబంపై పెట్టిన అనేక కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం నీరు కారుస్తోందని అంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మనతో ఆ విజయాన్ని పంచుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు. 317 జీవో, జైలు జీవితం, టియర్ గ్యాస్, అనేక ఘటనలు ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా ఈ విజయము కార్యకర్తల లోపల ఒక స్ఫూర్తినిచ్చింది, కార్యకర్తలకు ఒక స్ఫూర్తి, ఒక భరోసానిచ్చింది. కాబట్టి ఈ విజయం పరంపర ఎప్పుడైనా కొనసాగిస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు నరేంద్ర మోడీ గారి మీద ఒక విశ్వాసం, నమ్మకం, ఒక భరోసా, ఒక అభిమానం. 12,75,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చిందించిన తీరు, లాటరీ దెబ్బలు తిన్న విధానం, జైలుకు వెళ్ళిన సందర్భాన్ని గుర్తుంచుకొని మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధం చేశారు. కాబట్టి మంచి అవకాశం, వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం మాకు వచ్చిందని భావించిన ఉపాధ్యాయ వర్గం వారు వన్ సైడ్ లెక్కనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొమరే గారికి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే 5,000 మెజార్టీతో గెలిపించారంటే ఎటువంటి విజయాన్ని మాకు అందించారో ఒకసారి అర్థం చేసుకోండి. దాంతోపాటు తపస్ ఉపాధ్యాయ సంఘం ఇలా ఇతర సంఘాలతో కలిసి ఇలా ఈ గెలుపులో ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాదాపు 15 రోజుల పాటు, నెల రోజుల పాటు ఇలా పూర్తి విస్తమించకుండా ఇలా కష్టపడి పనిచేశారు. నిజంగా వాళ్ళ కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు, క్రమశిక్షణతో సంస్కారబద్ధంగా ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఈ విజయం వాళ్ళకే అంకితం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయలేదు, మీ అభ్యర్థి మీద కుట్ర చేసిందా? తప్పకుండా ఇలా కొమరే గారికి టీచర్ల సమస్యల ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. వారు ఒక విద్యా సంస్థలు నడుపుతున్నారు. అన్ని సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి కొట్లాడే దమ్ము, ధైర్యము కొమరే గారికి ఉంది. కాబట్టి ఎట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నటువంటి చెప్పి ప్రచారం జరిగిన తర్వాత అభ్యర్థులే కరువై, అభ్యర్థులే లేనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, అధికార పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీని, కొమరే గారిని ఓడించడానికి ఇద్దరు ఒక్కటే ఏ విధంగా కుట్రలు వండిరో సమాజానికి తెలుసు. ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా సహకరించారో అందరికీ తెలుసు. కానీ ఎన్ని కుట్రలు పడినా కూడా అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానకు వ్యతిరేకంగా ప్రజలిసిన తీర్పు. మేము ప్రధాన ప్రతిపక్షాన్ని విరవీక్తున్న క్యాండిడేట్సే పెట్టలేనిటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టలాంటిది. ఈ ఫలితాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా కూడా ఇదే విజయ పరంపర భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తున్న విశ్వాసం, నమ్మకం ఇలా కార్యకర్తలు కూడా వచ్చింది. కాబట్టి తప్పకుండా ఇదే విజయ పరంపర కొనసాగిస్తారు. 23లో 8 అసెంబ్లీ స్థానాలు, 24లో 8 పార్లమెంట్ స్థానాలు, 25 స్టార్టింగ్లోనే ఒక ఎమ్మెల్సీతో బోనిగొట్టారు. భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది? బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికే చెప్పుకుంటోంది, ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా? బీఆర్ఎస్ ఏం ఉద్యమాలు చేస్తారు? రెండు ఒకటే. వాళ్ళ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. రేపు 4వ విజయం కూడా జరగబోతున్నాం. 8 పార్లమెంట్ స్థానాలు, 8 శాసనసభ స్థానాలు, ఇలా ఎమ్మెల్సీ స్థానం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే. మేము గతంలో చెప్పినా మళ్ళీ చెప్పినా ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఒకటై భారతీయ జనతా పార్టీని ఓడగొట్టిన తర్వాత ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటనే విషయాన్ని స్పష్టమైంది. ఎందుకంటే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని కనీసం టచ్ చేసే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాళేశ్వరం విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, డ్రగ్స్ కేసు విషయంలో కానీ, ఈ ఫార్ములా కేసు విషయంలో కానీ, ఫామ్ హౌస్ కేసులో కానీ, విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ ఏ విషయంలో కూడా కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే స్థితిలో, కనీసం నోటీస్ ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి ఇద్దరు ఒకటే అన్న విషయాన్ని గుర్తుంచుకునే ఉపాధ్యాయ వర్గం ఇలా మాకు విజయాన్ని అందించింది. సో ఒక స్థానం ఓడిపోయారు నల్గొండ, ఎట్లా చూస్తారు? తప్పకుండా రేపు గ్రాడ్యుయేషన్ తప్పకుండా మీకు గెలుస్తున్న నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. కొమరే గారు, కంగ్రాచులేషన్స్. మీ గెలుపు ఎవరికి అంకితం, ఎలా ఉంది, ఏమనిపిస్తోంది? ఈ విజయం నేను అందరికీ, మన బీజేపీ పార్టీ నాకు ఈ సీటు నా మీద నమ్మకం పెట్టి ఇచ్చినందుకు, తపస్సు సపోర్ట్ చేసినందుకు ఈ విజయం అందరికీ నేను టీచర్స్కి అంకితం చేస్తాను. మండలిలో ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి, ఫైట్ చేసి ఆయన భరోసాతో గెలిపించారు. కాబట్టి అది తీరే వరకు కొట్లాడతాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పైన బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టేందుకు ఆ రెండు పార్టీలు ఒకటై కుట్రలు చేశాయని ఆయన మండిపడ్డారు. ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యల మీద బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గెలుపును టీచర్లకు అంకితం చేస్తున్నామని బండి సంజయ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్ర.